హాయ్ అండి, నమస్తే. చంద్రకాంతులు ఎప్పుడు చేసినా సరే చాలా పర్ఫెక్ట్గా రావాలంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటాయి. దీనికోసం పొట్టు పెసరపప్పుని 2 కప్పులు తీసుకొని కడిగి 5-6 గంటల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత పొట్టు తీసేసి కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుని లాస్ట్ బ్యాచ్లో 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి వేసి కలిపి ఈ బ్యాటర్లో రుచికి తగినంత సాల్ట్ వేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద పెద్ద ప్యాన్ పెట్టేసి 1.5 కప్పుల నీళ్లు 1.5 కప్పుల పంచదార వేసి పంచదార అంతా కూడా బాగా కరిగిపోయిన తర్వాత బ్యాటర్ని ఒక చేత్తో వేస్తూ ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుంది, అడుగు పట్టకుండా కూడా ఉంటుంది. 2 స్పూన్ల ఎండు కొబ్బరి పొడి, 1 టీ స్పూన్ ఇలాచీ పొడి వేసి దగ్గర పడేంత వరకు లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కాటన్ క్లాత్ మీద వేసుకుని మొత్తం అంతా కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుని చల్లారిన తర్వాత మీకు కావాల్సిన షేప్ లో కట్ చేసుకోండి. రాంబస్ షేప్ లో కావాలంటే లేదంటే నెలవంక షేప్ లో అయినా కట్ చేసుకోవచ్చు. తర్వాత డీప్ ఫ్రై చేసుకుంటే చాలా రుచికరంగా చంద్రకాంతులు అయితే రెడీ అయిపోతాయి. పప్పు అనేది మిక్సీలో వేసి రుబ్బే కన్నా రోట్లో వేసుకొని రుబ్బుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయని గుర్తుంచుకోండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.